హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓం శ్రీమాత్రే నమః. నవరాత్రుల 3వ రోజు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ అష్టకం పారాయణం చేసాం. అన్నపూర్ణ అష్టకం పారాయణం చేశాక అసలు అన్నపూర్ణ మా ఆశీస్సులు కానీ ఆమె దీవెనలు కానీ లేకపోతే మన మనుష్య జాతి అనేదే మనుగడ ఉండదు. సో మనం అన్నపూర్ణాదేవిని తెలుసుకుందాము. అన్నపూర్ణాదేవి యొక్క కథ గురించి తెలుసుకుందాం. అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మనం వీడియోలోకి వద్దాం. అన్నపూర్ణాదేవి అసలు ఎలా అవతరించింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం సతీదేవి మంటల్లో దహనం అయిపోయిన తర్వాత శివుడు కోపోద్భక్తుడై అతని తండ్రిని క్షపించి అతని తండ్రిని చంపేసి తర్వాతకి మళ్ళీ మంచిగా చేసేసి ఆయన సన్యాసంలోకి హిమాలయాల్లోకి వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. తర్వాతకి హిమ పర్వతరాజు బిడ్డగా పార్వతీదేవి, ఆ సతీదేవి పార్వతీదేవి రూపంలో జన్మించింది. నేను ఈశ్వర్నే పెళ్లి చేసుకోవాలని ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఇటు హిమాలయాల దగ్గరకు వచ్చి చూస్తే అతను శివుడు బాగా ధ్యానంలో మునిగి నిమగ్నుడై ఉంటాడు. అయితే అప్పుడు మన్మథ బాణం వేసి చేస్తాడు, కానీ మన్మథుడు భస్మం అయిపోతాడు అప్పుడే. అయితే ఇదంతా చూసిన పార్వతీదేవి, అయ్యో నేను ఇప్పుడు ఎట్లా శివుడిని ఇప్పుడు కలవాలి, ఇప్పుడు నేను శివుడిని ధ్యానం చేసుకుంటూ ఉన్నా, ఎంత ధ్యానం చేసుకుంటూ ఉన్నా నన్ను చూడట్లేదే అని అనుకుంటూ ఉంటుంది. పార్వతీదేవి అనుకుంటూ ఉంటే అదే దారిలో నారదుడు వస్తాడు. అమ్మ ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు, ఎవరమ్మా నువ్వంటే, నేను పార్వతీదేవిని సతీదేవి రూపంని, నేను పర్వతరాజు బిడ్డగా పుట్టాను, నేను శివుణ్ణి పెళ్లి చేసుకుందామని వస్తే శివుడేమో ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడంటే సన్యాసిలాగా మారిపోయాడని వివరంగా చెప్తుంది. వివరంగా చెప్తే అమ్మవారికి నారదుడు, శివుడు ఇప్పుడు భిక్షాటన కోసం వస్తాడమ్మా, నువ్వు కాశీలో అందరికీ అన్నదానం చేస్తూ ఉండు, అప్పుడు నీ దగ్గరకు వస్తాడు శివుడు కూడా అని చెప్పి నారద మహాముని వెళ్ళిపోతాడు. అప్పుడు నారద మహర్షి చెప్పినట్టుగానే అమ్మవారు కాశీలో అన్నదానం చేస్తూ ఉంటారు. అన్నదానం చేస్తూ ఉండగా శివుడు కూడా వచ్చి భిక్షాటన చేసుకుంటూ ఉంటాడు. అతని పాత్ర పట్టుకుంటే అప్పుడు అమ్మవారు ఎమ్మటే చేయి పట్టుకుంటే అప్పుడు అన్నీ శివుడికి గుర్తు వస్తాయి. ఓ పార్వతీదేవి అని. అప్పుడు వాళ్ళిద్దరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇంకొక కథనం ప్రకారం శివుడు పార్వతీదేవి కలిసి ఉన్నప్పుడు పార్వతీదేవితో శివుడు ఇదంతా నాటకమే, అన్నంతో సహా అంతా నాటకమే, అంతా మాయే అని చెప్తాడు. అప్పుడు అమ్మ బాగా కోపం తెచ్చుకొని అలిగి వెళ్ళిపోతారు ఈ లోకం నుంచి. వెళ్ళిపోతే అప్పుడు అసలు తినడానికి తిండి లేక ఏమీ లేక మనుషులందరూ సమాధుల్లాగా మనుషులందరూ డెడ్ బాడీస్ లాగా అయిపోయి ఉంటుంటే ఆ తిండి తినలేక అందరు డెడ్ బాడీస్ని కూడా తినేంత క్షీణ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు శివుడు అమ్మ దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉంటాడు. ఇట్లా రండమ్మ పార్వతీదేవి అట్లా చేస్తే అమ్మవారు మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వచ్చి ఇక్కడంతా మళ్ళీ యథావిధిగా అమ్మవారి రూపం, అమ్మవారు అంతా అన్నం అంతా సమృద్ధిగా లభిస్తుంది. అప్పుడు శివుడు వచ్చి, అమ్మ నన్ను క్షమించమ్మా, నాకు శివుడు కూడా భిక్షాటనలాగా తెచ్చుకొని, అమ్మ నాకు జ్ఞాన వైరాగ్య సిద్ధాలు ఇవ్వమ్మా అని చెప్పి మొక్కుతాడు అమ్మవారికి. సో అమ్మవారికి ఆది భిక్షు, ఇప్పుడు శివుడు ఆది భిక్షు. భిక్షాటన చేశాడుగా శివుడు అమ్మవారి దగ్గర, అన్నపూర్ణాదేవి. సో ఆది భిక్షువు అని అంటాం మనం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఇలా అన్నపూర్ణాదేవి అనేది శివుడిని కలుసుకొని శివుని మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. థ్యాంక్ యూ.